ద్రవిణగం సమస్మా గర్భం ప్రథమం తత్ర ఆపో యత్ర దేవా సమగచ్చంత విశ్వే యత్ర దేవమిషామదంతే యత్ర పంచర్షేర్పరయేకమాహ విదాజనితాయ విధాతా యానస్సదాభ్యాసజ్జానా దేవానామదాయేకయేవ తదం సంప్రశ్నం భవనాయత్యన్యా ఉదయః పూర్వే చరితారోణభోనా ये बोधानि समगृह्ण्वन्यमाने यस्माकमन्तरं भवाति ध्रुवबद्धशासस्तरन्ति ध्रुवन्ते राजा वरुणात् बाहव्यां नमति सम्पदत्रये यावा पृथिवी जनयं देव एकः सदासे तदिष्टानमारम्भरो तदमस्विद्यमासेत्यदि भूमिं जनयन् विश्वकर्मा विद्यामोर्नान्मयिना विश्वयक्षा किं सिद्धं कौसवृक्षासीत् पृथिवी निष्ठदक्षुः मनीषिणो मनसा वृक्षते दुदत्य अद्यदिष्टभवनानि धारयन् द्रवन्ते राजा वरुण ध्रुवं देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रो धारयतां ध्रुवं ध्रुवम् अनुहवं परिहवं परिवामो वाजस्पतिं विश्वकर्माणमूतये सनो नेदिश्चाहवनानि जोषति विश्वशम्भोरवसे साधुकर्मा विश्वकर्मन्न विशावावृधानः मोक्षन्वन्ने अभिदः समत्र वन्दे राजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नमामि सदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव स्मरामि अयं मुहूर्तस्तु एतस्सु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां एकः रोड पక్కన ఆగి सर ओके గారు our health secretary Krishnababu garu on the occasion of inauguration of the college buses. Now we request our present mementos to the donors of the bus. I am very happy to inform you that
ज्ञानपिदाजनिताय विधाता देवानां नामदाये कयेव పుణ్యాల శ్రీనివాస్ రెడ్డి ఫాదర్ ఆఫ్ డాక్టర్ డాక్టర్ రాజేష్ డాక్టర్ నరేష్ రెడ్డి ఎర్రం ఎంతో ప్రతిష్టాత్మకమైన గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకొని ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఈ కళాశాలలో చేరి తాము ఈ స్థాయికి రావడానికి కారణమైన కళాశాలను గుర్తించుకొని ఈ కళాశాలలో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కూడా దృష్టిలో ఉంచుకొని వారి సౌకర్యార్థం కోసం ఈ 1999 బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన గురించి కానీ లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ గురించి కానీ ఇవాళ ముఖ్యంగా 2 బస్సులను కూడా 75 లక్షల విలువైన 2 బస్సులను కూడా ఏర్పాటు చేసిన అంటే దాదాపు ఇప్పటిదాకా 99 బ్యాచ్ నుంచే 2 కోట్ల రూపాయల దాకా కళాశాల అభివృద్ధి కోసం ఖర్చు చేసి ఈ కళాశాల పట్ల తమ ప్రేమని తమ దాతృత్వాన్ని అదే విధంగా ఈ కళాశాలలో ఇప్పుడు వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సౌకర్యాన్ని గుర్తించుకొని ముందుకు వచ్చిన 99 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తన తల్లిని ఏ రకంగా మర్చిపోమో అదే విధంగా జన్మభూమిని మాతృభాషను కూడా మరవకూడదు. మరీ ముఖ్యంగా తాము ఈనాడు ఈ ఉన్నత శిఖరాలకు ఎదగడానికి దోహదపడిన గురువుల్ని కానీ కళాశాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా స్పెషల్ సిఎస్ గారు చెప్తున్నారు 1999వ బ్యాచ్ దాదాపు 2 కోట్ల రూపాయల దాకా ఈ కళాశాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారంటే ప్రతి సంవత్సరం ఆ బ్యాచ్కు సంబంధించిన విద్యార్థులను మోటివేట్ చేసి సిల్వర్ జూబ్లీస్ ఏర్పాటు చేసుకొని ఆ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం వీళ్ళని ప్రేరణగా తీసుకొని రాబోయే బ్యాచ్లు కూడా కృషి చేయాల్సిందని వారు చెప్తూ ఉన్నారు. వాస్తవమే, ఎందుకంటే మనం ఈ స్థాయికి వచ్చినప్పుడు వాటిని గుర్తు పెట్టుకొని అక్కడ అవసరాల్ని ఇవాళ ఆర్థికంగా బలపడున్నాం కాబట్టి తీర్చే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తే మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే
అన్ని కళాశాలలు, ఇది ఏ కళాశాల అయినా సరే, ప్రాథమిక పాఠశాల అయినా, ఉన్నత పాఠశాల అయినా, లేదా ఇంజనీరింగ్ కళాశాల అయినా, లేదా మెడికల్ కళాశాల అయినా, ఎవరన్నా విద్యా కళాశాలలో చదువుకునే వాళ్ళు భవిష్యత్తులో తాము స్థిరపడిన తర్వాత ఆ కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన 99వ బ్యాచ్ డాక్టర్లందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిన ప్రిన్సిపాల్ సుందరాచారి గారిని, అదేవిధంగా సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారికి కూడా సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అది కాకుండా ఇవాళ మనం అవయవ దానం గురించి దాతలు, ఇవాళ శ్రీమతి సావిత్రిబాయి పూలే చారిటబుల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా అవార్డుల ప్రదానం కూడా ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మిగిలిన విషయాలు అవార్డు కార్యక్రమంలో మాట్లాడుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మరొకసారి గుంటూరు మెడికల్ ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక మంది వ్యక్తుల్ని, సంస్థల్ని ప్రోత్సహిస్తున్న శ్రీమతి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలని, ఆ ట్రస్టు నిర్మాత సీతామహాలక్ష్మి గారు ఇవాళ వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులకి, సంస్థలకి సావిత్రిబాయి స్మారక అవార్డుల ప్రదానోత్సవం చేస్తున్నారు. ముఖ్యంగా అవయవ దానం చేసిన వ్యక్తుల్ని గుర్తించడం, వారి సేవల్ని గుర్తించడం, తదనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించి అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది జీవన్ దాన్ ట్రస్ట్లో అవయవ దానం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ అంత పెద్ద ఎత్తుంటే, అంటే కార్నియాకి కానీ, గుండెకి కానీ, కిడ్నీకి కానీ, ఊపిరితిత్తులకు కానీ, ప్యాంక్రియాస్కి కానీ, ఇటువంటి అనేక అవయవాలు, ఏమన్నా బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే 8 అవయవాలని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ డిమాండ్ అంత పెద్ద ఎత్తున ఉంది, సప్లై మాత్రం లేదు. నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న జీజీహెచ్ హాస్పిటల్లోనే ప్రతిరోజు 4 నుంచి 5 మంది బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయి. సో బ్రెయిన్ డెడ్ కేసులలో కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తే, వారి అవయవాల్ని ఎవరికైతే అవసరం ఉందో, రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మార్పిడి చేయడం వల్ల ఒక్కొక్క బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 మందికి ప్రాణదానం చేయొచ్చు, లేదా కళ్ళనివ్వచ్చు, ప్రాణం నిలపచ్చు. ఇటువంటి అద్భుత అవకాశం, అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు జీవించుండే అవకాశం కలుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు, ఆత్మ శరీరం నశిస్తుంది కానీ ఆత్మని నిప్పు, నీరు, గాలి, ఆయుధం కూడా నశింపజేయలేదు అని. అంటే ఆత్మ శాశ్వతమని. ఆ ఆత్మ శాశ్వతం కావాలి, తర్వాత దానికి అర్థము పరమార్థం ఉండాలంటే ఈ బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవ దానం చేయడానికి ఆ కుటుంబ సభ్యులను ప్రేరేపించాలా, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పుట్టుక చావు మధ్య ఏం చేస్తామో అదే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఇవాళ 194వ జయంతి ఇవాళ సావిత్రిబాయి పూలే. ఇన్నాళ్ళ తర్వాత కూడా వారిని మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వారు ఆ రోజుల్లోనే బాలికల కోసం ఒక స్కూల్ని ప్రారంభించడం, ఆ రోజుల్లోనే చైతన్యం నింపే ప్రయత్నం చేసి ఒక సామాజిక సంస్కర్తగా పనిచేశారు. కాబట్టి దాదాపు 194 సంవత్సరాలు కూడా తర్వాత కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం, వారికి ఘనంగా నివాళులు అర్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాల్సి ఉంది. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 60 నుంచి 70% డోనర్లు కానీ లేదా ట్రాన్స్ప్లాంటేషన్లు కానీ జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 65 మంది ఈ సంవత్సరం అవయవ దానం చేశారు.
205 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవయవ దానం గురించి దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం పాటు ప్రోత్సాహం ఇవ్వడం కోసం అవయవ దానం చేస్తున్న కుటుంబ సభ్యులకి 10,000 రూపాయలు చాలా చిన్న వృతాభర్తిగా చేస్తున్నదే 10,000 రూపాయలు కానీ ఆసుపత్రుల్లో అయితే వారు బ్రెయిన్ డెడ్ కేసుగా ఉంటున్నారో వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వస్తున్నారో అక్కడ వారికి శాల్వాతో సన్మానించడం కానీ సత్కరించడం కానీ తర్వాత ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్లి అవయవదానం చేసిన తర్వాత అంత్యక్రియలు చేస్తున్న సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో గౌరవాభినందనలతో చేయించడం జిల్లా కలెక్టర్ కానీ లేదా జిల్లా ఎస్పీ లాంటి సీనియర్ అధికారులతో కూడా చేసే విధంగా వాళ్ళకి ఆరోగ్య శాఖ ఒక జీవోను కూడా తీసుకురావడం జరిగింది ఆగస్టులో. తద్వారా ఇవాళ అవయవదానం పట్ల అవగాహన పెరిగింది. అవయవదానం చేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. అందుకే నేను చెప్పినట్టు గత సంవత్సరంతో పోలిస్తే 60 నుంచి 70% ఇవాళ అవయవదానం చేస్తున్న డోనర్లు ముందుకు వచ్చారు. ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం ఇవాళ ఒక జీవన సాఫల్య అంటే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకుంటున్న గోఖలే గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. గోపాలకృష్ణ గోఖలే గారు ఇదే కళాశాలలో చదివి వారు ఎంతో ప్రఖ్యాతిగాంచిన కార్డియాలజిస్ట్గా ఉంటున్నప్పటికీ కూడా ఈ కళాశాలకు సేవ చేయడం కోసం ఆయన సహృదయంతో ముందుకు వచ్చి దగ్గర 4 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసి ఆయన దయాద్ర హృదయాన్ని వారు చాటుకున్నారు. అటువంటి వ్యక్తికి ఇవాళ జీవన సాఫల్య అవార్డు ఇవ్వడం, అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న అనేక మందికి 14 మందికి వ్యక్తులకు కానీ సంస్థలకు కూడా ఈ రకంగా ప్రోత్సాహకాలు ఇచ్చి అవార్డులు ఇచ్చి వాళ్ళని సమాజం గుర్తించేలాగా చేసి వాళ్ళ సేవలను కూడా గుర్తించేలాగా చేసి మరింత మందికి ప్రోత్సాహంగా నిలుస్తున్న సీతామహాలక్ష్మి గారికి ఆ ట్రస్ట్ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇండెడ్ పేషెంట్స్ అయితే ఆర్గాన్ డొనేషన్ అనేది ఓకే, కానీ కొంతమంది పూర్ పీపుల్ని టార్గెట్ చేసుకొని కొన్ని రాకెట్స్ అయి ఉండొచ్చు, అంటే కిడ్నీ రాకెట్ కానీ ఆర్గాన్ డొనేట్ పేరుతో అటువంటి కఠిన శిక్షలు ఉంటాయి. గతంలో ఒక కేసు వస్తే విజయవాడలో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కఠిన శిక్షలు ఉంటాయి. ఎటువంటి దీంట్లో వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదు. అవయవ దానం అనేది బ్రెయిన్ డెడ్ కేసులు వెళ్ళాలా లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ముందుకు రావడానికి కాలేయం లేదు, కుటుంబ సభ్యులు ఎవరికైనా రావచ్చు, ఎవరైనా ముందుకు రావడానికి అవకాశం ఉంది, లేదా కిడ్నీకి కానీ అటువంటి వాళ్ళేది కన్సెంట్తో ముందుకు రావాల్సిందే తప్పిస్తే పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఎక్కడన్నా అవయవ దానం చేస్తే ప్రభుత్వం దృష్టికి వచ్చినా ఎటు వచ్చినా మీడియా ద్వారా వచ్చినా వారి మీద కఠిన శిక్షలు ఉంటాయి. హాస్పిటల్కి సంబంధించి అట్లాంటివి మీ దగ్గర వచ్చినప్పుడు స్పెషల్ టీమ్స్ ఏమన్నా పెడతా ఉన్నారు వాళ్ళ మీద నిఘా కోసం? స్పెషల్ హాస్పిటల్స్ మీద ఆరోపణలు వచ్చున్నాయి. ఆరోపణలు వచ్చిన హాస్పిటల్ చెప్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం. దాని మీద ప్రత్యేకంగా నిఘా అని లేదు, ఎందుకంటే ఇవి దాగేవి కాదు, ఇటువంటివన్నీ దాగేవి కాదు. మీడియా ఉంది, మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. మీడియా దృష్టికి వచ్చినా లేదా ఇతరత్ర వ్యక్తుల ద్వారా కానీ ఏదైనా సంస్థల ద్వారా మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విల్ టేక్ దోస్ థింగ్స్ టు లాజికల్ కంక్లూజన్.